ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సొంత నియోజకవర్గానికి మాత్రం ఎమ్మెల్యేనే. అందుకే తమ నాయకుడు వస్తున్నాడంటే అక్కడ జనంలో ఆనందం మామూలుగా ఉండదు. సేమ్ సీన్, అదే ఫీలింగ్ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్వాదించారు. కార్యకర్తలతో కలివిడిగా ఉన్నారు. వారి బాగోగుల్ని అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల కుప్పం పర్యటనకు విచ్చేసిన తమ అధినేతకు అదిరేలు విధంగా వెల్కమ్ చెప్పాయి కుప్పం టీడీపీ శ్రేణులు. కుప్పంలో కథ ముగిసిందన్నారు. చంద్రబాబే ఎదురీదే పరిస్థితి అన్నారు. కోటకు బీటలొచ్చాయనే ప్రచారమూ జరిగింది. అందుకు తగ్గట్టే కొన్ని రోజులుగా అక్కడ పరిణామాలు జరిగాయి. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలో పడ్డంతో జరుగుతున్న ప్రచారమంతా నిజమే అనుకున్నారు. కుస్తీలు పట్టిన కుప్పంలో చంద్రబాబు గెలుపు కష్టమే అని కూడా అన్నారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రాష్ట్రంలోనూ ఇటు కుప్పంలోనూ అసాధారణ విజయాన్ని నమోదు చేశారు చంద్రబాబు. అందుకే కుప్పంలో ఈ పండుగ. నిజంగా ఇదో పండుగ. కంచుకోట కుప్పంలో 2 రోజుల పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపూర్వ స్వాగతాన్ని అందించి ఆయనపై తమ అభిమానం చెక్కు చెదరలేదని నిరూపించారు కుప్పం వాసులు. 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తన సొంత నియోజకవర్గానికొచ్చారు చంద్రబాబు. మధ్యాహ్నం కుప్పానికి రీచ్ అయిన చంద్రబాబు 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. కూటమిగా సాధించిన విజయాన్ని అదే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి జనసేన, టీడీపీ, బీజేపీ. ఎంట్రీనే అదుర్స్ అనిపించేలా బాబు టూర్ కోసం ఏర్పాట్లు చేశారు స్థానిక కూటమి నేతలు. 3 పార్టీల నేతలు, కార్యకర్తలు, జిల్లాలోని ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో తరలివచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కుప్పం చేరుకున్న బాబు శాంతిపురం మండలం జెర్రివానిపల్లె, శాంతిదొడ్డి గ్రామాల్లో ఉన్న హంద్రీనివా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. అర్ధాంతరంగా నిలిచిన పనులను తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత తిరిగి కుప్పానికొచ్చిన చంద్రబాబు స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. కుప్పంతో దాదాపు 40 ఏళ్ల తన అనుబంధాన్ని నెమరవేసుకున్న చంద్రబాబు కాస్త ఎమోషనల్ అయ్యారు. అశేష ప్రజానికాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన కుప్పం చూపించిన ప్రేమను ఎప్పటికీ మరువలేనని చెప్పారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుట్టాలని ఉందన్నారు. రుణం తీర్చుకోవడానికే కుప్పం వచ్చారన్న చంద్రబాబు బలమైన సంకల్పానికి సపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఈ రోజు కుప్పంలో మనం చేసే సంకల్పం మన జీవితాల్ని మార్చే సంకల్పం. నేను నా రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేయబోతానో స్పష్టంగా చెప్పడమే కాకుండా మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నా విషయం వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినకుండా నేను చెప్పిన మాట విని నాతో ఫాలో అవుతున్నారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిసిపోలేను. అందుకే ఈరోజు మీ అందరి ముందర చెప్పాను, రేపటి నుంచే నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కార్యరూపం దాలుస్తుంది. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది. 8 సార్లు ఇక్కడి నుంచే ఎమ్మెల్యే, 4 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం. అందుకే కుప్పం అంటే ఆయనకు మక్కువ, ఎనలేని అభిమానం. అందుకే తనను ఇంతలా అభిమానించిన నియోజకవర్గానికి శిరస్సు వంచి పాదాభివందనం తెలిపిన చంద్రబాబు ఓవైపు వర్షం పడుతుండగానే వరాల జల్లు కురిపించారు. ఇక కుప్పం డెవలప్మెంట్ అన్స్టాపబుల్ అని ప్రకటించారు. నిన్నే మన వాళ్లకు ఒక మాట చెప్పాను కేబినెట్ లో, ఆర్భాటాలు వద్దు, పెద్ద పెద్ద సైరన్లు వద్దు, సింపుల్ గా రండి. ఊర్లో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుందాం, ఊర్లో వాళ్ళందరినీ రమ్మందాం, అందరితో మాట్లాడదాం, కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. ఇంకా రాను రాను ఆర్భాటాలు చేస్తే ప్రజలు కూడా మనకు వ్యతిరేకించే పరిస్థితి వస్తారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు వైసీపీ పాలన ఓ పీడకల అన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారన్న చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణానికి కుప్పం నుంచే తొలి అడుగు వేద్దామని పిలుపునిచ్చారు. కుప్పం నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగేలా ఇన్ఫ్రా డెవలప్ చేస్తామన్నారు చంద్రబాబు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. మొన్న కూడా మీరు చూడండి, నాకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తాయా 5 సంవత్సరాల్లో అని అడుగుతున్నా. మిమ్మల్ని ఊహించుకున్నారా అని అడుగుతున్నా. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఏ తప్పు చేయకపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూశారా అని అడుగుతున్నా. ఎక్కడన్నా మనోసంకల్పం తగ్గిందా అని అడుగుతున్నా.
మనోధైర్యం సడలిందా అని అడుగుతున్నా. దానికి కారణం నేను నమ్మిన విధానం. నేను తప్పు చెయ్యలేదు కాబట్టి ఎవ్వడికి నేను భయపడవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో ముందుకెళ్ళా. బహిరంగ సభ తర్వాత ఆర్ఎండ్బి అతిథి గృహానికి వచ్చిన చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తన గెలుపు కోసం, పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. తొలి రోజు ఆద్యంతం ఉత్సాహంగా సాగిన చంద్రబాబు పర్యటన తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. రెండో రోజు కూడా సాగనున్న పర్యటనలో కార్యకర్తలను నేరుగా కలవనున్నారు చంద్రబాబు. అధికారులతో సమావేశమై కుప్పం అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటా. ఇవన్నీ సెట్ అయ్యే వరకు 3 నెలలకు ఒకసారి వస్తా. సెట్ చేస్తా. సెట్ చేసిన తర్వాత మానిటర్ చేస్తా. మానిటర్ చేసి మీరందరూ ఆనందంగా ఉండే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది నాది నాదని